గొప్ప లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడో, లేదా ఆపద, దుఃఖము సంభవించినప్పుడు జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తాం. నాలాంటి వాడిని ఏమన్నా అడుగుతారు, చూసి చెప్పండి గురువుగారు అని. నేనేమీ గొప్పవాడిని కాదు, కైలాసం మించి ఊడిపడలేదు, వైకుంఠం నుంచి వచ్చిన వాడిని, అంతకన్నా కాదు. నేనంటే నేను కాదు, జ్యోతిష్యం చెప్పేవాడు గొప్పవాడు కాదు, ఇది స్పష్టం. వాడు ఆ శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి ఉండాలి, శాస్త్రంలో ఉన్న విషయాలను తెలుసుకుని ఉండాలి, మీకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. అటువంటి వాడు గొప్పవాడు అవ్వచ్చేమో, కానీ నిజానికి గొప్పవాడు కాదు. జ్యోతిష్య శాస్త్రం గొప్పదా అంటే నిజమే, ఇది చాలా చాలా గొప్ప శాస్త్రం. కానీ దానంతట అది తనంతట తానుగా ఏ ఫలాన్ని ఇవ్వలేదుగా మానవులకి. ఎవడో ఒకడు అధ్యయనం చెయ్యాలి. అయితే ఈ రెండిటికన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంది. ఏంటది? అమ్మవారి అనుగ్రహం అనేది ఈ శాస్త్రము కన్నా, శాస్త్రాధ్యయనం చేసి మీకు చెప్పేవాడి కన్నా గొప్పది అమ్మవారి అనుగ్రహం. అలా అమ్మవారి అనుగ్రహం పొందినవాడు శాస్త్రాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి చెప్తే 100% ఫలాన్ని పొందుతారు. వాడు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందంటే అమ్మవారి నాలుక మీద నర్తిస్తుంది, ఆ అమ్మవారే పలికిస్తుంది. అలా అమ్మవారు చెప్తోంది అనుకున్నవాడే గొప్పవాడు. నాకు బాగా వచ్చు శాస్త్రం అన్నవాడు గొప్పవాడు కాదు. అయితే జ్యోతిష్యుడు ఎలా ఉండాలి అనే విషయం కూడా శాస్త్రంలో చెప్పారు. ఏమని? అద్వేషి, నిత్య సంతోషి, గణితాగమపారగ. ద్వేషము లేనివాడై, ఎప్పుడు సంతోషంగా ఉండేటటువంటి వాడై, గణితాగమ శాస్త్రములు తెలుసుకున్నటువంటి వాడు. అంటే ఆగమశాస్త్రములు, వేదం చదువుకున్న వాడిని ఆశ్రయించాలి జ్యోతిష్యం గురించి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఈ రకరకాల బొట్లు, పచ్చబొట్లు, ఎర్రబొట్లు, కుంకుమ బొట్లు, విభూది బొట్లు, గంధం బొట్లు చూసి, రకరకాల రంగు పంచులు, వేళ నిండా ఉంగరాలని చూసి వాడు గొప్పవాడు అనుకుంటే చాలా పొరపాటు పడిపోతాం. ఇప్పుడు వీళ్ళని ఎలా గుర్తించాలండి? అందరూ మరి చక్కగా కనపడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు అంటే, అక్షరాన్ని పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిం. అక్షరాలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, చెప్పే విషయంలో ఎంత లోతైన జ్ఞానం ఉంది అని పరిశీలిస్తే అర్థమవుతుంది. మీరందరూ తెలివైన వాళ్ళే, 7-8 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నారు కదా. ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేరు, ఆ మాత్రం స్పష్టంగా అర్థమైపోతుంది. కొంచెం బుద్ధిని వినియోగించాలంతే. గొప్ప లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడో, లేదా